ఆర్యన్ అజయ్ గారి టీంలో వర్క్ చేశారు కలిసి. సో ఇప్పుడు విడిపోయారు, ఎందుకని? అక్కడి నుంచి వేరే అయిపోయి మీరు సపరేట్గా ఛానల్ పెట్టేశారు. ఓకే, ఎన్ని ఇయర్స్ మీరు చేశారు అందులో వరకు? 1.5 years. 1.5 year. మరి పేమెంట్ ఇచ్చారు ఎప్పుడైనా మీకు? ఇంత కష్టపడ్డారు, మీ వైఫ్ నుంచి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? బ్యాడ్గా అయినా కానీ గుడ్ అయినా కానీ? మీకు కూడా చాలా ట్రోల్స్ అయినాయి. సో మీ ఫీలింగ్ ఏంటి ఆ ట్రోలింగ్ అయినప్పుడు? అలా కొన్ని ట్రోలింగ్స్ అయితే పర్లేదు మేడం, వాళ్ళు నవ్వుకుంటారు, మమ్మల్ని నవ్వేస్తారు, మాకు మేము కూడా నవ్వుకునేలా ఉంటాయి. కొన్ని ట్రోలింగ్స్ ఎలా అంటే మీకు ఫ్యూచర్లో మీ ఎయిమ్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నారు అసలు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్యన్ అజయ్ టీంలో కలిసి వర్క్ చేసినటువంటి మన లింగేష్ గారు, అలాగే శివ గారు. హాయ్ అండి. మీ పేరు? లింగేష్. మీ పేరండి? నా పేరు శివ అండి. శివ. ఆర్యన్ అజయ్ గారి టీంలో వర్క్ చేశారు కలిసి. సో ఇప్పుడు విడిపోయారు, ఎందుకని? విడిపోవడం అంటే వేరేగా వచ్చాం అంతే. అంటే వేరే అంటే ఎలా, దేనివల్ల, అసలు ఎందుకు బయటకు వచ్చారు మీరు? అంటే మాకు సినిమాలు అంటే ఇష్టం మేడం, సినిమాలో నటించాలి, టీవీలో కానీ సినిమాల్లో కానీ ఇందులోనే తల్లిదండ్రుల కోరిక, ఖచ్చితంగా మమ్మల్ని చూడాలని కోరిక. సో అక్కడ కలిసి ఉన్న రోజులు హ్యాపీగానే చేసుకున్నాం. ఒకరోజు అడిగాం అనమాట, ఇలా హైదరాబాద్ వెళ్ళి మన అందరం వెళ్ళిపోయి అక్కడ ఆడిషన్లకి ట్రై చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుందామని. సో మేము రాలేము, కావాలంటే మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము రామని చెప్పారు ఆర్యన్ అజయ్ వాళ్ళు. ఓకే. సో మేము ఉండలేక వస్తాం ఇక్కడికి. ఎన్ని ఇయర్స్ చేశారు ఆయన టీంలో? నేను ఒక 2.5 years 3 years చేశాను మేడం. నేను 1 year 1.5 years. 1.5 year. అసలు ప్రాపర్ ఎక్కడ మీది? నాది మహబూబ్ నగర్. ఓన్ విలేజ్ వచ్చేసి ఉట్కూరు. ఉట్కూరు, నారాయణపేట జిల్లా, ఉట్కూరు, కర్ణాటక పక్కన ఉంటుంది నా విలేజ్. ఓకే. మరి అక్కడి నుంచి మీరు వైజాగ్ వెళ్ళి ఎలా రీల్స్ చేయడం, అతనితో పాటు ఎలా కలిసి వర్క్ చేశారు? నేను అంటే మా చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. ఎలాగైనా సినిమాలోకి వెళ్ళాలని ఇంట్లో నుంచి వచ్చాను. అంటే మా 100 గొర్రెలు ఉన్నాయి. మా తమ్ముడికి మా నాన్నకి అప్పచెప్పేసి, ఇది నాన్న నేను సినిమాగా అంటే నాకు చాలా పిచ్చి, సినిమాలోకి వెళ్ళిపోతానంటే నాన్న ఫస్ట్ కొంచెం ఆలోచించారు. అంటే ఆయన అలా ఉంటుంది కదా, ఏజ్డ్ కదా, బాధ్యత ఉంటుంది కదా, ఆలోచించారు. అమ్మ వచ్చేసి వెళ్ళినా అన్న అన్నది. తమ్ముడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా కొందరు ఉంటారు కదా, తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు. మా తమ్ముడు అయితే అలా ఏమనలేదు, వెళ్ళరా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నువ్వు సక్సెస్ అవ్వు, సక్సెస్ అయిన తర్వాత తిరిగిరా అన్నాడు. అలాగే మమ్మీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. మెయిన్ మా అక్క కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇంకా వాళ్ళందరి సపోర్ట్ తో హైదరాబాద్ వచ్చాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. హైదరాబాద్ వచ్చాను. మెయిన్ నేను పెద్దగా చదువుకోలేదు, 3 చదువుకున్నాను, 3rd class వరకు చదువుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హైదరాబాద్ వచ్చాను, అవకాశాల కోసం ట్రై చేద్దామని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మెయిన్ నాకు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఏదైనా ట్రై చేస్తూ అలాగైనా వెళ్ళొచ్చేమని మీ హైదరాబాద్లో ఫేమ్ ఉన్న వాళ్ళని అందరికి చూసి మెసేజ్ చేశాను. మాక్సిమం ఎవరు రిప్లై ఇవ్వలేదు. ఇంకా నాకు ఆర్యన్ అజయ్ అన్న చిత్రం సిరీస్ చాలా ఫేవరెట్ సిరీస్ అది. అంటే సినిమా కోసం ఉంటది, అందులో మన అల్లరారతి చెల్లి వాళ్ళందరూ చేశారు. సో చూసి అన్నయ్యకి మెసేజ్ చేశాను. లైవ్ లో ఉన్నప్పుడు అన్నయ్యకి మెసేజ్ చేస్తే మా శివన్య రిప్లై ఇచ్చారు. అంటే అలిసిపోయిన ప్రాణానికి ఒకసారి ఆయుష్ వచ్చినట్టు. నా కామెంట్ చదివిన తర్వాత నేను చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. రిప్లై వచ్చింది కదా అని, అన్న నా దగ్గర ఒక స్టోరీ ఉందని, వస్తానని మీ దగ్గరకు వచ్చి చేసుకుంటానని అంటే అన్నయ్య ఆర్యన్ అజయ్ అని ఒప్పించి నా కాంటాక్ట్ అయ్యారు. అంటే అన్నయ్యకి మెసేజ్ చేశాను నేను. సరే అని హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోయాడు. ఓకే, మీరు రైటర్ కూడా? రైటర్. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు మా ఛానల్కి నిన్న డైరెక్టర్. మీ ఛానల్ నేమ్ ఏంటి? SLS ఫిలిమ్స్. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి వేరే అయిపోయి మీరు సపరేట్గా ఛానల్ పెట్టేశారు. ఓకే, ఎన్ని ఇయర్స్ మీరు చేశారు అందులో వరకు? 1.5 years. 1.5 year. మరి పేమెంట్ ఇచ్చారు ఎప్పుడైనా మీకు? పేమెంట్ మేము అడగలేదు అని కూడా. అంటే మీరు అడగలేదని చెప్పి తను ఇవ్వలేదా, లేదంటే తను ఇవ్వలేకపోవడం వల్ల మీరు అడగలేకపోయారా? ఇవ్వలేకపోవడం అంటే ఉండదు మేడం, కాకపోతే అడగలేదు అంతే. డబ్బులు మ్యాటర్ ఇప్పుడు రాలేదు, ఏదో వీడియోలు చేస్తున్నాం
అసలు మేమేమనుకున్నామంటే మన ఛానల్ ఇందులో మనకు డబ్బులు ఏంటి అనుకున్నాం మేము. మన ఛానల్లో మనం కష్టపడుతున్నాం, మనం ఇంకా కంప్లీట్ అయ్యేంత వరకు మనమే కదా ఉంటాం అనుకున్నాం. సో మధ్యలో ఇలాగా మేము వచ్చేయడం వల్ల అది మా ఛానల్ కాకుండా అయిపోయింది. అంటే ఇలా బయటకు వచ్చారు మీరు, మీ ఛానల్ అన్నప్పుడు మీరు బయటికి రావద్దు కదా. అంటే నాకు తెలిసి మేబీ తనే ఏమైనా మిమ్మల్ని తీసేశారా? అలా ఏం తీయలేదు మేడం, అలాగేం కాదు. ఇలా సినిమాల్లో ఆడిషన్స్ కోసం వెళ్దాం, హైదరాబాద్లో ఉంటే మనకి ఈజీ అవుతుంది, ఫీల్డ్ అక్కడ ఉంది కాబట్టి ఆడిషన్ చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుందాం, రండి వెళ్దాము, మీరు కావాలనుకుంటే యూట్యూబ్ చేయండి, నేను బయటకు వెళ్ళి పనిచేసి ఏదో విధంగా నేను చూసుకుంటానని చెప్పాను. కానీ బట్ వాళ్ళకి రావడం ఇంట్రెస్ట్ లేదు. సో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా పక్కన ఉన్న వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు. సో అందువల్ల నేను రాలేనని అని చెప్పాడు. రాకపోతే ఇంకా మా తల్లిదండ్రులకు వయసు అయిపోతుంది, ఇంకా వాళ్ళ కాలం మేము నెరవేర్చడానికి ఇంకా టైం లేదు. ఇప్పుడే మేము తీసుకుని ఈ ఏజ్లో రాంగ్ స్టెప్ ఇది, ఎప్పుడో చేయాల్సిన స్టెప్ ఇది, ఇప్పుడు తీసుకున్నాం, అయితే మేము వెళ్తామని చెప్పి. అయితే మీరు ఇప్పుడు 2.5 years తన దగ్గర చేశారు, ఏ రోజు పేమెంట్ ఇవ్వలేదు? లేదు మేడం, ఏ రోజు తను ఇవ్వలేదు, నేను అడగలేదు. కానీ నేను 1.5 year ఉన్నాను కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ మమ్మీ అయితే సొంత కొడుకు కన్నా ఎక్కువ చూసుకున్నాను. నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంది మా అమ్మ. ఇంకా చాలా బాగా చూస్తున్నారు. అలాగే అన్నీ అయితే ఫుడ్కి ఏ రోజు లోటు రాలేదు మాకు. ఫుడ్లో ఉన్నా ఎక్కడున్నా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే బాగా పెట్టేవాడు. ఫుడ్ ఓకే, ఇప్పుడు బేసిక్గా మన కాస్ట్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పేమెంట్ ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు, మరి మీకు కాస్ట్యూమ్స్ ఎలా వచ్చేటి? మరి కాస్ట్యూమ్ ఏం కాదు, ఇంట్లో ఉన్న ఏ బట్టలు వేసుకెళ్తే బట్టలతో షూట్ చేసేయడమే. అంటే 2.5 years నుంచి అదే బట్టలు అయితే వేసుకోం కదా అండి? అవును, మేము కొనుక్కుంటాం కదా 2.5 years. అంటే పేమెంట్ ఇవ్వట్లేదు. సో ఎంతసేపు మీరు ఎక్కడున్నా కానీ వైజాగ్లో ఉంటున్నారు, తన దగ్గరే రీల్ చేయడం, ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేసేవారా? నేను ఛానల్లోకి వచ్చిన కొత్తలో ఒక 1 year 1.5 year వరకు చేశాను. ఆ 1.5 year ఇంకా అది కూడా మానేశాను, ఇంకా కంప్లీట్గా ఫోకస్ ఛానల్ మీద పెడదామని చెప్పి ఓకే పెట్టాను కూడా. కానీ మీ వీడియోస్ కంటే కూడా ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ట్రోలింగ్ చేసేవాడికి ఎక్కువ సబ్స్క్రైబర్స్, అలాగే వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎందువల్ల? అందులో మీకు కూడా చాలా ట్రోల్స్ అయినాయి. సో మీ ఫీలింగ్ ఏంటి ఆ ట్రోలింగ్ అయినప్పుడు? అలా కొన్ని ట్రోలింగ్స్ అయితే పర్లేదు మేడం, వాళ్ళు నవ్వుకుంటారు, మమ్మల్ని నవ్వేస్తారు, మాకు మేము కూడా నవ్వుకునేలా ఉంటాయి. కొన్ని ట్రోలింగ్స్ ఎలా అంటే మరీ బీభత్సంగా ఉంటాయి. అంటే పేరెంట్స్ వరకు కూడా వెళ్ళిపోయి వాళ్ళ వల్గర్ మాటలు, అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆడవాళ్ళు కూడా చాలా బాధపడ్డారు మేడం. వాళ్ళు ఇంకా మళ్ళీ చేయడానికి కూడా చాలా భయపడ్డారు. ఇంత అంటే ఇంత వల్గర్ ట్రోలింగ్ అనమాట. మళ్ళీ ఇంత అయిన తర్వాత మళ్ళీ ఛానల్లో చేయలేరా బాబుని భయపడిన కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, బేసిక్గా నేను చూస్తుంటాను అనమాట. అదే ఈ ట్రోలింగ్ ఎందుకని చేస్తున్నారు? మీరు ఒక మంచి కంటెంట్ ఉన్న మెసేజ్ ఇచ్చేటివి ఓరియంటెడ్గా ఇస్తుంటారనమాట. చూశాను, ప్రతి షాట్ నేను చూస్తూ ఉంటా. ఆర్యన్ అజయ్ గారు అంటే చూస్తాను. బట్ కానీ ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? అందులో మీరేమైనా పొరపాట్లు చేశారు అందుకని ట్రోల్ చేస్తున్నారా? పొరపాట్లు కాదు మేడం, ఎలా ఉంటుందంటే ప్రతి వీడియో అది అంటే ఏమంటారు, అది ఎమోషనల్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ ఆర్యన్ అజయ్ తమ్ముడు కంప్లీట్గా తన మీద ఫోకస్ పెట్టుకుంటాడు. కొన్ని సెట్ అవ్వకపోయేసరికి, అంటే మా ఊడి కట్అవుట్కి కొన్ని సెట్ అవ్వకపోయేసరికి ట్రోల్స్కి బాగా దొరికాయి అంతే. అదే అనుకున్నాం. వాడితో అయితే నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే బేసిక్గా మాకంటే ముందు నుంచి ఫీల్ అవుట్, టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఆడు, వాడికి తెలుసుకోవాలి తెలుసు. సో కాకపోతే మరి ఎందుకో అలా చేస్తాడు ఆడంతే. ఓకే, మీకు ఒక ఫ్రెండ్ లాగా అన్ని సజెషన్, మీరే రైటరా? నేను నాకు తమ్ముడు మేడం, తమ్ముడులాగా చూసుకున్నాను అండి కంప్లీట్గా. ఎంత కంప్లీట్ అంటే నేను ఇంకా జాబ్కి మానేసి ఫ్యామిలీతో కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను వాడు మేము మాకు ఛానల్ ఉంది, దీన్ని ఎలాగైనా బైక్ తీసుకెళ్ళాలని కష్టపడ్డా. మాతో పాటు వాడు కష్టపడ్డాడు. మధ్యలో కొంతమంది ఇంటర్ఫియర్ అయిన తర్వాత బాగా క్రాషెస్ వస్తాయి మేడం. ఓకే, విడిపోయి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అంటే 1 year లేదా 1 year అవుతుంది. 1 year తర్వాత ఇంక ఇటు వచ్చేసి మీరు ఓన్గా ఛానల్ పెట్టేశారు. అంటే ఛానల్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఏదో చేయాలి కదా. అంటే ఆడిషన్లకి తిరుగుతూ కూర్చుంటే ఇంకెలా అని చెప్పి ఛానల్ పెట్టాం. ఎంత ఆ ఛానల్ పెట్టడం కూడా చాలా. ఇప్పుడు ఆర్యన్ అజయ్ గారికి పోటీగా ఛానల్ పెట్టారా? ఇప్పుడు ఎలాగైనా కానీ ఎలాగో మమ్మల్ని ఎక్కడి నుంచి వదిలేశారు, పంపించేశారు. ఆయనకి నేను ధీటుగా నిలబడాలి అన్న ధీమాతోటి మీరేమైనా ఛానల్ పెట్టారా? అలాగే కాదు మేడం, ఛానల్ పెట్టుకోవాలి అంటే మాకు కూడా పని. అంటే నాకు యాక్టింగ్ రాకుండా వాడు ఆ ఛానల్లో అవకాశం ఇవ్వడు, నేను పని చేయకుండా నన్ను ఎవడు ఉంచుకోడు కదా. సో నాకు వచ్చు, కాకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం సినిమాలో అవకాశాలు రాలేదు, టీవీలో అవకాశాలు రాలేదు, ఈలోపు ఖాళీగా కూర్చున్న బదులు ఎందుకని ఛానల్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి మీ ఛానల్? బాగుంది మేడం, పర్వాలేదు. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది విజయనగరం జిల్లాలో చెరుకుపల్లి అని ఒక చిన్న పల్లెటూరు మేడం, కానీ వైజాగ్లో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాం. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయింది అంటున్నారు. పిల్లలా? 2 బాబులు మేడం. 2 బాబులు.
సో మరి ఎలా రన్ చేశారు మరి? పేమెంట్ లేకుండా ఏం లేకుండా ఇన్ని డేస్ అసలు చాలా గ్రేట్ అసలు మీరు. కానీ అలాగని వ్యాపారం లేదు, ఏం లేదు. ఒక 4-2 ఆవులు ఉంటాయి. ఆవుల్ని సాకుతూ నన్ను, మా నాన్నని, పిల్లల్ని అందరినీ మమ్మీ చూసుకుంది. ఓకే. నాన్న ఆటో డ్రైవర్. అమ్మ నాకే కొనింది ఆటో. ఓ ఓకే. ఆటో అయినా వేసుకో అంటే దీనికి ముందు ఆటో వేసుకోవడానికి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే ఒకరోజు కాల్ చేసింది, అమ్మ అర్జెంట్గా రా, నువ్వు మన పొలంలో షూట్ అవుతుందని. ఏం షూటింగ్ అమ్మ అంటే, ఏదో షూటింగ్ అవుతుంది రా, అర్జెంట్గా వాళ్ళని అవకాశం అడుగుతుంది కానీ అంటే వెళ్ళాను. వెళ్ళేసరికి ఆర్యనాజే ఇంకో 2 ఉన్నారనమాట. ఓకే. వీళ్ళు ముగ్గురు ఒక వీడియో చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అదే యూట్యూబ్ వీడియో ఏదో షార్ట్స్ అట్లా. అమ్మ షూట్ అన్న అంటే ఇదే షూట్, నువ్వు అడుగు, అందులోనే కనిపించు పర్లేదనేసి అంటే. అప్పటికి ఆర్యనాజే నాకు తెలియదు, ఆయన ఒక టిక్ టాకర్ అని కానీ యూట్యూబర్ అని ఏం తెలియదు. ఆ పక్కన ఎదురుగున్న వేరే కుర్రోడు కార్తీక్ నంది అని, ఆ అబ్బాయితో అవకాశం అడిగాను. మా నాన్నగారు డైరెక్షన్ చేస్తారు, నీకు అవకాశం ఇస్తారంటే ఇచ్చాను అనుకున్నాం. కానీ సో ఆయన కొన్ని షార్ట్ వీడియోస్ చేశారు. సో ఛానల్ లేదు ఇప్పుడు, అది పోయింది. ఆ తర్వాత తమ్ముడు నన్ను పిలిచి, అన్నయ్య నేను కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తాను, నువ్వు నాతో కలిసి ఉంటాను అంటే నేను వైజాగ్లో ఉండి ఛానల్ స్టార్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతానని అన్నాడు ఆర్యనాజే. లేదు తమ్ముడు ఉందాం, నాకు ఇంకంతకంటే ఇంకేం కావాలి, నువ్వు అవకాశం ఇస్తాను, నేను వద్దంటాను, కలిసి ఉందాం, నువ్వు ఎప్పుడు సక్సెస్ అయినంత వరకు నేను వెనకాతలు ఉంటానని చెప్పాను. అలాగే ఉన్నాను మేడం. ఓకే. కంప్లీట్గా వాడు ఒక కంటెంట్ క్రియేటర్ అవార్డు తీసుకుని నా దగ్గరకు వచ్చి, నువ్వు నాకు ఇచ్చిన మాటకు ఉంటానన్నా ఉన్నావని నాకు థ్యాంక్స్ చెప్పినంత వరకు అడుగుతున్నాను. సూపర్. మరి ఇంత కష్టపడ్డారు, మీ వైఫ్ నుంచి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? మా వైఫ్ బ్యాడ్ గా అయినా కానీ గుడ్ అయినా కానీ? అంటే పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నారు. కోపం వచ్చేసరికి ఆవిడ బాధపడేది, నువ్వు ఇంకా పని పాటు మానేస్తే నేను ఒక్కదాన్ని అంటే, తనే జాబ్ చేసుకుంటూ కొన్ని రోజుల వరకు అమ్మ దగ్గర ఉన్నంత వరకు అమ్మ చూసుకుంది మేడం. ఆ తర్వాత మళ్ళీ షూట్స్కి వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి దూరం వెళ్ళాము. దూరం వెళ్ళేసరికి ఇంకా భారం అంతా తిన మీద పడింది. ఇప్పుడు పిల్లల్ని తనే జాబ్ చేసుకుంటూ చూసుకుంటుంది, నన్ను మా అమ్మ చూసుకుంటుంది, నా పిల్లల్ని వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్లో మేడం. హైదరాబాద్లో. ఓకే. అంటే ఇక్కడ సపరేట్ రూమ్ తీసుకొని ఇక్కడ టోటల్గా ఇలా ఆడిషన్స్ ట్రై చేస్తున్నారా మరి? చేస్తున్నాం మేడం. ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగరా? మహబూబ్ నగర్ పక్కన నారాయణపేట జిల్లా కుట్కూరు మండలం, అదే ఊరు కూడా అదే మేడం. నీకు నత్తి ఉంది కదా? ఓకే. కొంచెం ఓకే. మరి ఒప్పుకోరు మేడం, నత్తుందిరా బాబు అంటే ఒప్పుకోడు. మరి వీడియోస్లో నాకు తెలిసి మీ వల్ల ట్రోల్ అవుతున్నారా ఏంటి? ఈడి వాళ్ళు కూడా ట్రోల్ అయిన అదే కదా మరి. అంటే చాలా నత్తుంది. సో కొన్ని వర్డ్స్ పలకాలంటే చాలా కష్టం. బేసిక్ గా నార్మల్ వాళ్ళు కూడా కొన్ని వర్డ్స్ రోల్ అవుతుంటాయి. ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట అట్లా. సో మేడం మీకు అలా రోల్ అవుతుంటది కదా. ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా, వాళ్ళు ఏమైనా తిట్టడము చేయడము, టేకులు తీసుకుంటున్నామని? మీ అదే ఎవరి వీపు వాళ్ళకి కనబడదు కదా, సో మీది మీకు కనిపించదు. నేనైతే స్టార్టింగ్ లో తీసుకున్నాను, ఇప్పుడైతే ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. అక్కడ చెప్పిన డబ్బింగ్ మేనేజ్ చేసుకుంటాను. ఓహో, మళ్ళీ డబ్బింగ్ మళ్ళీ చెప్పుకోవాలి కదా మేడం, లేకపోతే ఈ వాయిస్ ని పెట్టుకొని వెళ్తే అయిపోయింది పని. అయ్యో. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ మాకు 1 ఎకరం పొలం ఉంది మేడం, అది చూసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ అలా అమ్మ మమ్మల్ని నన్ను సాగుతుంది. నాన్న వచ్చేసి తమ్ముడికి కాల్ పెయిన్స్ నాన్నకి హెల్త్ ప్రాబ్లం, అంటే హెల్త్ కాదు, ఎక్కువ పెయిన్స్ అవుతుంటాయి. అడవిలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అలాగే స్టార్టింగ్ వీళ్ళకి గొర్రెలు ఉన్నాయి మేడం, ఆ గొర్రెలను కాపలా కాసుకోవాలా. అది చెప్పి మీద చెప్పు, నువ్వు నొప్పిని స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళక ఆ గొర్రెల్ని సాకుతూ వాళ్ళ డాడీ చాలా ఏజ్డ్ మేడం. సో తమ్ముడు ఒకడు ఉన్నాడు. అసలు బేసిక్గా వీడియో వాళ్ళిద్దరు కలిసి చూసుకోవాల్సింది. ఇప్పుడు భారం అంతా వాళ్ళ తమ్ముడి మీద పడింది. వీడియో ఇలాగ మాతో పాటు తిరగడానికి వస్తాడు. తమ్ముడికి అలాగా హెల్ప్ చేస్తూ డాడీ. తమ్ముడు ఏమైనా చదువుకున్నాడా? తమ్ముడు కూడా ఏం చదువుకోలేదు. ఓకే. అంతే, మీకు చదువుకునే స్తోమత లేక చదువుకోలేదా? అయ్యో. అంటే ఇల్లు కట్టాము, ఇల్లు కట్టేసరికి 5 lakhs అప్పు అయిపోయింది. 5 lakhs 5 lakhs అయ్యేసరికి నేను ఇంకా 3వ క్లాస్లోనే చదువు మానేసి వేరే వాళ్ళ దగ్గరికి గొర్రెలు కాయడానికి గొర్రెలు కాపలా కాసుకోవడం. ఎండకి వానకు చలికి చాలా కష్టాలు పడ్డాను మేడం. ఇప్పటికీ ఆ కష్టాలు చాలా మంది పడుతున్నారు. ఇంకా నేను ఆ తర్వాత నా కొంచెం కాలు ప్రాబ్లం అయితే తిరుపతికి వెళ్ళి ఫ్రీగా ఆపరేషన్ చేసుకున్నాను. ఏమైంది ప్రాబ్లం ఏంటి? కొంచెం కాలు వంకరగా అయిపోయి ఈ గొర్రెలో తిరిగి అంటే పెద్ద పెద్ద ఒడ్లు అవి ఉంటాయి కదా, బండ్లు అవి ఎక్కేసి, ఇంకా ఆ గొర్రెల దగ్గర ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక్క దగ్గర రెస్ట్ ఉండదు.
ఇప్పుడు మన కొండ పొలం ఉంది కదా మేడం, కొండ పొలంలో వెళ్ళిపోతారు గొర్రెలతో, ఆహా, అలా ఓకే. ఆ అన్నమాట. మూవీలో ఉండే సేమ్ అంతే సేమ్ అంతే. ఇంకా దారుణంగా ఉంటది. ఎలా అంటే వాళ్ళు అడవిలో చూపించారు, మాది హైదరాబాద్ రోడ్ పోండి, ఎక్కడ వరంగల్ నుంచి స్టార్ట్ అవుతే హైదరాబాద్ వచ్చేంత సరుకు కాలినడక అలా నడుచుకుంటూ నడుచుకుంటూ నైట్ టైం వీళ్ళ కూడా అట్లనే స్టే చేయడమేనా? మేడం నైట్ టైం కూడా ఎక్కడంటే అక్కడ స్టే. ఎక్కడో అడవిలోనే కొట్టేవాళ్ళు చాలా మంది, తిట్టేవాళ్ళు చాలా మంది. అయ్యో, చిన్న పొలంలో పడితే మొత్తం వాళ్ళంతా వాచేలా కొట్టేవాళ్ళు కూడా చాలా మంది మేడం మా కుర్రవాళ్ళని. అయితే రోడ్డు పైన అలా ఒకరోజు అయితే మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము, దాదాపుగా 30 కిలోమీటర్లు ఒకేసారి. ఒక అంటే అదే మా దరిద్రం ఏంటో తెలియదు, ఆ దరిద్రం అనుకోదు, అదృష్టం అనుకోదు. నేను మా పెద్దనాన్న, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్, ఆయన నేను ఇద్దరమే ఉన్నాం. 300 గొర్రెలు మార్నింగ్ 7 నుంచి నైట్ 11-12 అయింది. ఓ మై గాడ్, 10-11 వరకు అలా వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ రెస్ట్ కూడా లేదు. అవి మళ్ళీ పాలు తప్పుకొని బోల్డ్ కష్టాలు పడి ఆ తర్వాత ఇంకా చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్కి వచ్చాం. కష్టాలు పడి ముందుకు చెప్తున్నాను. ఓకే. మూవీలో మీకు ఇంత మంచిగా తీశారు కదా, సో షార్ట్స్ అయినా మంచిగా ఉన్నాయి. మూవీస్లో ఎవరు మీకు ఇంతవరకు ఆఫర్ ఇస్తామని చెప్పేసి అనలేదా? అన్నారు మేడం. అంటే మేము వెళ్ళి ప్రతి ఆడిషన్లో కూడా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్, అందరికన్నా మీరే బాగా చేశారు, మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తే ఓకే ఆనందపడ్డ రావడమే. ఇన్ఫార్మ్ చేశారా మరి? లేదు, జస్ట్ చెప్పారు అంతే, ఇన్ఫార్మ్ చేస్తామని. చేయలేదు. అనుకోకుండా ఒక మూవీ మొన్న నేను చేశాను, అంటే అది ఒక మేడం ద్వారా ఒకసారి స్టూడియో కంటే వెళ్ళాను. అది కొత్తోళ్ళదే, ఎస్ఐ కోదండపాణి అని ఒక సినిమా రిలీజ్ అయింది లేటెస్ట్ గా, థియేటర్ మూవీ. సో నేను అది చూడలేకపోయింది, థియేటర్లో రిలీజ్ అయింది. అయ్యో, ఓకే. ఎనీవే మూవీలు అయితే చేశాను. ఓకే. ఒక లోకల్ మూవీ, ఆయన హీరో కూడా మంచి అని చేశాను. వైజాగ్లో లోకల్ చాలా చేశాను మేడం, చిన్న చిన్న వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏం రిలీజ్ కాలేదు. మరి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కానీ చేసాం చాలా మేడం. తిరిగాం ఆడిషన్లో అయితే ప్రతి ఆడిషన్లో కంగ్రాట్స్, సూపర్, బాగా చేశారు, మీకు కాల్ చేస్తాం, ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అజయ్ అని చెప్పేసి ఆర్యన్ పెట్టారు కదా, ఆర్యన్ అజయ్ ఏంటి అసలు నేమ్ మీనింగ్? అజయ్ అంటే అతని పేరు, అవును. ఆర్యన్ అంటే ఇంటి నేమా లేదంటే? కాదు మేడం, ఆర్య సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ బాగా డాన్స్ చేసేవాడు, మై లవ్ ఇస్ గన్ సాంగ్ కి. సో దానికోసం అలాగా ఆర్యన్ అని పెట్టుకుని అలాగా ఆర్యన్ అజయ్ అని ఉండిపోయింది. ఓకే. అజయ్ గారితో మీకున్న ర్యాప్ ఎలా అనిపించేది మేడం? వాడితో ఉన్నప్పుడు చాలా బాగుండేది మేడం. అంటే ధైర్యం ఉండేది, ఓకేలా మనం ఏదైనా చేస్తాం, మనకు ఛానల్ ఉంది, హ్యాపీగా చేద్దాం అనుకునే అదే ఫీల్డ్లో ఉండిపోయి నేను ఇంకా కంప్లీట్గా వీడి ఫ్యామిలీ వీడి వదిలేసి వస్తాడు, మా ఫ్యామిలీ నేను కూడా అసలు మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు, వాళ్ళని చూసుకోవాలి, సరే చూసుకోలేదు, వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతారని వదిలేసాను. భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళైనా చూసుకోవాలా, అది కూడా వదిలేసాను. అంటే నేను ఈ ఏజ్లో తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని తెలిసినా తీసుకున్నాను, అమ్మకి ఇష్టం యాక్టింగ్ అంటే అని. సో వాడుతున్నా బాగానే చేసాం. ఈ మధ్యలో కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ అయ్యి, లేదా పాత ఉన్న క్యారెక్టర్లు కూడా మన మీద, అంటే వీడికి ఏంటంటే పనిచేసిన వాళ్ళు అంటే ఇష్టం, బాగా ఎక్కువ వెయిట్ ఇచ్చేవాడు మాకు, బాగా వెయిట్ ఇచ్చేవాడు, ఈడే ఉండాలి లేదా నేనే ఉండాలి, వాడితో మేమే చేయాలి, అలా ఉండేటోళ్ళం. అప్పటికి ఆడి మాకంట ముందు ఉన్నోళ్ళు కానీ మా తర్వాత వచ్చిన వాళ్ళు కానీ కొద్ది పడేది కాదు మాకు ఇచ్చిన వెయిట్ వల్ల. సో వాడికి లేనిపోనివన్నీ చెప్పి, సో కొంతమంది అమ్మాయిలు మేడం మెయిన్ సిస్టర్స్ లాగా వచ్చారు, వాళ్ళని చాలా బాగా చూసుకున్నాను నేను, సిస్టర్స్ కంటే ఎక్కువ. సో వాళ్ళు కూడా లేనిపోనివన్నీ చెప్పి వాడికి క్రియేట్ చేశారు, కానీ వాడికి తెలిసి అది కాదు, తర్వాత రిలీజ్ అయ్యాడు. సో అప్పటికి ఇంకా మాకు ఉండాలనిపించలేదు, ఇస్తాం అంటే ఇలా మరి వస్తాం. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా కక్ష పెట్టుకొని అలా చేయడము? అంటే ఎక్కువగా ఆ రోల్ మేము ఎక్కువ అనిపించాలనా? ఏదైనా కానీ మాకే వెయిట్ ఎక్కువ ఇవ్వాలి ఎవరన్నా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఆర్యన్ అజయ్ అంటే ఇప్పుడు మేము కదా ఉన్నాం, మేము కూడా ఉన్నాం కదా ఫస్ట్ నుంచి, లేదా మేము మధ్యలో వచ్చినా సరే మాకు వెయిట్ ఇవ్వాలి, మమ్మల్ని అయితే పట్టించుకోడు, వాళ్ళనే పట్టించుకుంటాడు ఇటు అన్న దీనిలోకి వస్తారు. ఒక అందులో ఉన్న ఒక ఆర్టిస్ట్ అయితే డైరెక్ట్గా ఆడికే చెప్తారంట, నువ్వు ఎక్కువ వాళ్ళకే వెయిట్ ఇస్తున్నావు, మరి మేము ఆడికంటే ముందు నుంచి ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోవన్నట్టు. కమర్షియల్ మళ్ళీ వాడు ఫస్ట్ నుంచి ఉన్నా సరే డబ్బులు చేసుకుంటారు కానీ ఇప్పుడు మీ డబ్బుల కోసం హాస్పిటల్, ఆ డబ్బులు తీసుకునేటోళ్ళు కూడా అంత కమర్షియల్గా ఆలోచించారు, వెయిట్ ఇస్తున్నారు. ఓకే. ఫుడ్ బెడ్ వరకు అయితే ఆయన చూసుకుంటారు మొత్తం. ఓకే. మీరు ఎక్కడ ఉండేవారు మరి? వాళ్ళ ఇంట్లోనే ఉండేవారా? ఎలా అనిపించింది మరి అప్పుడు? వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ రిలేటివ్స్ రిసీవింగ్ ఎలా ఉండేది? అసలు మా ఫ్యామిలీ గుర్తుకు రాలేదు మేడం. వాళ్ళ ఫాదరు వాళ్ళ మమ్మీ నన్ను చాలా ప్రేమగా, అంటే అజన్నతో ఎలా ఉండేవాళ్ళు నాతో కూడా అలాగే ఉండేవాళ్ళు సమానంగా. ఇంకా చుట్టుపక్కల పరిచయమైన వాళ్ళు కూడా నన్ను సొంత ఇంటి మనిషి వాళ్ళనే చూసేవాళ్ళు, ఇంటి మనిషిలా చూసేవాళ్ళు, ఆ ఇంటి మనిషి వాళ్ళని చాలా బాగా చూసేవాళ్ళు.
ఇంకా అక్కడ మాకు చెల్లెలు పరిచయం అయ్యారు. ఇంకా నాకు అక్కడ ఏ లోటు దొరకలేదు. ఫ్యామిలీ క్రియేట్ అయిపోయింది మేడం. చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. ఆ పిన్ని సిస్టర్ ఉన్నారు, సాయి ప్రణతి చెల్లెళ్ళు, వాళ్ళు మమ్మీ వాళ్ళు అయితే ఇంకా ఆయుర్వేదం కూడా చేస్తారు మాకు. వారం వారం చేతులు పట్టడం అట్లా. ఓకే మేడం, అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఓకే. ఈ గొడవ అంటే గొడవేం కాదు. సో మేము పడలేదు కొంతమందికి, ఈ టీంలో ఉన్న వాళ్ళకి. మరి సరే ఓకే, వీడి మీద లేనిపోను సో బట్ కానీ అజయ్ గారికి మీకు తెలుసు కదా, మీ గురించి తెలుసు కదా తనకి. ఇప్పుడు మేమిద్దరం ఉంటే సరిపోదు కదా ఆడికి, టీం అంతా కావాలి. దానితో అప్పుడే మేము ఎగ్జాక్ట్గా హైదరాబాద్ వెళ్దాం, హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్తున్నాం. హైదరాబాద్ అంటే మా పరిస్థితి అది. ఎంతకాలం వెయిట్ చేస్తారు మేడం? ఆల్రెడీ 3 years అయిపోయింది. అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. సో నా పరిస్థితి అలా కాదు. అమ్మ వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, చూసుకోవాల్సిన పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను నేను. ఈ చిన్న వయసులో వాళ్ళని వదిలేసి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఫోన్ చేసి రేపు వచ్చేస్తాను అంటే రోజు రేపు వస్తానని చెప్తున్నాను ఇంటి పిల్లలకి. రేపు వచ్చేస్తున్నాను. సో ఈ బాధల వల్ల నేను వచ్చాను ఏదో ట్రై చేద్దామని. వాళ్ళకి ఏమని అడిగానంటే, మీరు రండి హైదరాబాద్లో ఉందాము, నేను రూమ్ రెంట్ నేను చూసుకుంటా, పని చేసుకుంటూ ఆడిషన్లు తిరుగుతూ నేను చూసుకుంటాను, కాకపోతే కొద్దిగా ఈ ఛానల్లో చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచనతో నేను చెప్పాను. కరెక్టే. సో వీడు ఓకే, ఆ వెనక 2 రోజులు కొద్దిగా ఇబ్బంది. సో వాళ్ళు అవదని చెప్పేసరికి వీడు కూడా నో చెప్పాడు. అయ్యో, కంటెంట్ మీరే రాసేవారా? కొన్ని దగ్గర ఐడియా ఉన్నా సరే తీసుకుంటాడు, ఎవరి ఐడియా చెప్పినా తీసుకుంటాడు, చేస్తాడు. దాని కొద్దిగా. సో విడిపోయిన తర్వాత ఎప్పుడైనా కాల్స్ ఇలా చేశారు? కాల్ బ్యాక్ చేస్తుంటారు, బాగానే మాట్లాడుతుంటారు. మళ్ళీ పిలిచారేమన్నా వస్తారని? మరి మీరు వెళ్ళాలనిపించింది? రానని చెప్పాను నేను అని. అంటే అడిగాడు, ఇంకా వైజాగ్లో ఉండిపోవచ్చు కదన్నయ్య, కలిసి చేసుకుందాము, ఎందుకు ఇవన్నీ అన్నాడు. లేదు తమ్ముడు, ఇంకా నేను రాలేను అంటే. ఈగో అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే నేను ఇంక రాలేను తమ్ముడు, నేను అక్కడ ట్రై చేసుకోవాలి, ఇంకా అమ్మాలకి ఏజ్ అయిపోతుంది కదా, నా బాధ లేదు, నేను పడుతాను తమ్ముడు, కావాలంటే మీరు హైదరాబాద్ వస్తే మీరు ఛానల్ పెడితే చేస్తాను తప్ప, కానీ నేనైతే మళ్ళీ వచ్చి మీ దగ్గర అయితే ఉండలేనని చెప్పాను. తనేమన్నాడు మరి అప్పుడు? సరే అంటాడు, ఇంకేమంటాడు. అంతేనా? అంటే అంత అన్నదమ్ముల్లాగా ఉన్నారు కదా, సో బాధ అనిపించలేదు అసలు మీకైనా వాళ్ళకైనా? నాకైతే అనిపించింది, ఆడికి అనిపించింది లేదా నాకు తెలియదు, ఎప్పుడు చెప్పలేదు ఆడ అనిపించింది లేదని. ఎలా చెప్తారులే, నాకు తెలిసి మేబీ వెళ్ళిపోతానే బెటర్ అనిపించిందో ఏమో అతనికి. మేబీ అనుకోలే, కానీ నేనుంటే ధైర్యం ఉండేది మీద. వాడు కూడా ఎప్పుడు చెప్తుండేవాడు, అంటే ఎవరున్నా సపరేట్, కానీ నేనుంటే ఈ క్రౌడ్లో కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ఏదైనా దూరాలు వెళ్ళినా, ఇంచుమించు ఒక 1000 kilometers దూరం బండి మీద వెళ్ళిపోతుండే వాళ్ళు ఇద్దరం, బైక్ వేసుకొని. ఎంత దూరం సరే హ్యాపీగా వచ్చేవాడు, నాతో ఏ భయం లేకుండా. ఆ ధైర్యం ఉండేది ఆడికి. ఓకే, సో ఒక ధైర్యాన్ని కోల్పోయినట్టు అని చెప్పేసి అతనికి ఏం అనిపించలేదేమో? ఇక అనిపించి ఉంటుంది మేడం ఖచ్చితంగా, కాకపోతే వాడు చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి వాడు ఓపెన్ అవ్వట్లేదు, కానీ లేదా అనిపించి ఉంటుంది. మీరు ఇలా వచ్చిన తర్వాత అతనికి వ్యూస్ ఏమైనా తగ్గడం అట్లా ఏమైనా? వీడియో చాలా లేట్ అయిపోయినాయి మీరు వచ్చిన తర్వాత. మేము వచ్చిన తర్వాత ఆడు హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులను అక్కడికి రప్పించుకొని చేసుకొని. మేముంటే ఉంది మేడం, నా సొంత ఆటో ఉంది, జనాలందరూ ఆటోలు వేసి వెళ్ళిపోయేవాళ్ళం. సూపర్. ఆటో ఎక్కించుకొని ఇంకా ఆటో ఎక్కడికంటే తిప్పుకోవడమే, హ్యాపీ చేసుకునే వాళ్ళు, నా బండి ఆడి బండి. సో కొద్దిగా ఆ ధైర్యం మిస్ అయ్యేసరికి వాడు కొద్దిగా షూట్ లవ్ చేసుకునేసరికి ఎంత మేడం, చాలా మంది వచ్చిన ప్రతి వాళ్ళు ఎలిగేషన్స్ అనమాట. వాడు పిచ్చెక్కిపోయేది, వాడికి ఏం చేసేటోడు కాదాడు, కానీ వాడి మీద అన్ని ఎలిగేషన్స్, అవన్నీ మనం ఉంటే ఉండేవి కాదు. సో అలా జరిగిపోయింది ఇంకంతే. ఓకే, నాకు తెలిసి జస్ట్ అతను ఒక యాక్టర్ మాత్రమే, మిగతా అన్ని చూసుకున్నది మీ ఇద్దరు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఒక ఛానల్కి అండా దండ అని చెప్పేసి అంటారు కదా, ఇక మీ ఇద్దరు అనుకుంటాను నాకు తెలిసి. ఇక బట్ అంత కష్టపడ్డా కూడా మీకు ఒక వాల్యూ ఇవ్వకుండా ఇలా బయటికి నెట్టేసినట్టు అనిపిస్తుంది. ఇక వాడేం కాదులే మేడం, వాడు వాల్యూ ఇచ్చాడు, కాకపోతే వాల్యూ ఇస్తే కాదండి, వాల్యూ ఇస్తా అని చెప్పేసి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అలా వాల్యూ ఇచ్చిన వాడు అయితే పక్క తప్పకుండా ఎవరైనా చెప్పినా కానీ ఓకే ఇవన్నీ నాకు అవసరం లేదు, వాళ్ళేంటో నాకు తెలుసు అని చెప్పేసి పక్క ఇప్పటికీ మిమ్మల్ని ఒక వాల్యూ ఇచ్చేవారు మీకు. నా మాట కూడా అన్నాడు ఒకసారి, ఆ చెప్పినోడితో అన్నాడు, ఏమోరా ఏ పరిస్థితుల్లో శివన్ని అలా మాట్లాడాడో, నువ్వు అంత తొందరపడి, అంటే వాడు చెప్పాడు అనమాట, ఇంకెంత మాట్లాడాడు కదా శివన్య, మళ్ళీ ఛానల్లోకి రానివద్దని. అంటే వాడే లేడు, నేను ఛానల్ మిత్రం చేసినప్పుడు, ఆ తర్వాత ఆడంత మాట అన్నాడు. సో ఇది ఏమో ఏ పరిస్థితుల్లో చెప్పాడో, అంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది శివన్య అంటే, నా గురించి అయితే ఇప్పుడు చెప్పడు, ఒకళ్ళు చెప్పాడంటే ఏ పరిస్థితిలో చెప్పాడో నేను అడిగాడు, అది నేను క్లారిఫై కూడా చేశాను. నేను చెప్పాను ఎందుకు చెప్పాను కూడా క్లారిఫై చేశాను. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే మీ కొత్త ఛానల్ పెట్టారు, సో ఆల్రెడీ మీరు ఫేమ్, ఎవరు అజయ్ గారి టీంలో ఎప్పుడైనా సెల్ఫీలు దిగడం, సో దిగుతారు మేడం.
అంటే మరీ 100లో ఒక 5-10 మంది అని చెప్పలేము, 1000లో ఇద్దరైనా సరే ఖచ్చితంగా గుర్తుపడతారు. మీరు ఆర్యన్ అజయ్ ఛానల్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు మీరు సొంత ఛానల్ పెట్టుకుని అవి కూడా అడుగుతారు, వాళ్ళే సెల్ఫీ దిగుతారు. మీరు ఎక్కువగా ఎటువంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు? నాకు సెట్ అయ్యే క్యారెక్టర్లు అయితే నేను చేసేవాడిని మేడం. నెగిటివ్ క్యారెక్టర్ కానీ లేదా యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా బిచ్చగాడి పాత్ర కానీ ఇటువంటివి చేసేవాడిని, బాగానే ఉండేది. అసలు మీకు ఫ్యూచర్లో మీ ఎయిమ్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నారు అసలు? ఏముంది మేడం, ఇంట్లో వాళ్ళ కోరిక నెరవేర్చడమే. అంతకు ముందంతా ఏం నెరవేర్చలేదు మేడం. నన్ను బాగా చదివించాలనుకున్న అమ్మ కోరిక నెరవేర్చలేదు, డ్యాన్స్ రావాలనుకుంది, డ్యాన్స్లో జాయిన్ చేసింది, అది నెరవేర్చలేదు. మంచి పిల్లని అంటే ఇప్పుడున్న పిల్ల మంచి పిల్ల కాదు, మంచి పిల్ల కాదని కాదు. చూడండి జరా ట్రోల్ చేయండి, ఇక మీ వైఫ్ చేరేటట్టు చూడండి. సిస్టర్ నేను మంచి పిల్ల కాదని చెప్పేసి అంటున్నారు, చూసుకోవాలి మంచి పిల్ల కాదని కాదు, కాకపోతే అమ్మ చూసిన సంబంధం చేసుకోవాలని కల్లో ఉండేది. సో మన అది కూడా నెరవేర్చలే. అంటే లవ్ మ్యారేజా? అయ్యో పాపం అన్యాయం చేసావు. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ కోరిక నెరవేర్చాలి మేడం ఖచ్చితంగా. నేను ఇంకా వెళ్ళలేను, ఇంకా ఖచ్చితంగా ఒకసారైనా టీవీలో ఎప్పుడు వెళ్ళినా మన పక్క ఊరు అంటే అవుతుంది. మొన్న నిన్న టీవీలో కనిపించి జరారు అంట, ఇవన్నీ చెప్తుంది. సో ఊర్లో కూడా ఇంక అంటారు కదా, నీకు ఎందుకు ఈ వయసులో ఆడేం ఊరి మీద తిరుగుతున్నాడు, నువ్వు వేటి ఆవులు సాక్కున్నాను, అవన్నీ పర్లేదు అలా వెళ్ళిపోతుంటుంది అంతే. అమ్మ ఏమందో, అమ్మ నాన్న రకరకాల మాటలు అంటుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, కొడుకు చూసుకోవాల్సిన టైంలో నీవేంటి ఇలా తిరుగుతున్నాను. సో అవన్నీ పట్టించుకోదు, ఫోన్ చేసి తిన్నావా, ఉంటాను, డబ్బులైనా కావాలి అంతే. అయ్యో ఇంకేం అడగదు, తిన్నా అయ్యో అవి కూడా చెప్పదు. ఓ మై గాడ్. లింగేష్ ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? నిన్నటి వరకు డాక్టర్ అన్నాడు మేడం, మీరు ఏంది యాక్టర్లో డాక్టర్ వేషం వేస్తే డాక్టర్ అయిపోతారు కదా, అంతే కదా తమ్ముడు? సూపర్. యాక్టర్ అవ్వాలి, ఇంకా అమ్మ నాన్న కళ ఎలాగైనా నెరవేర్చాలి. మా అమ్మకు ఖచ్చితంగా సేమ్ అనేలాగే అమ్మ కోరిక కూడా టీవీలో కనిపించాలి, లేదా మా ఊరు థియేటర్లో నన్ను చూడాలి మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు. మెయిన్ నాకు బాగా సపోర్ట్ చేసింది మా ఫ్రెండ్ మేడం చింటూ. ఆడెళ్ళి నేనంటే అమ్మ నాన్నకి చెప్తుంటే ఆడొచ్చి లేదు చిన్నమ్మ ఆడు బాగా చేశాడు అంటే వీళ్ళింట్లో ఫోనే ఉండదు కదా మేడం. వీడు చేసిన ప్రతిదీ వీడు ఎక్కడి నుంచి వాళ్ళ అమ్మలు తీసుకెళ్ళి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఇగో చూడండి బాగానే ఉన్నాడు, మీరేం కంగారు అలా అనమాట. సో వాళ్ళు కంప్లీట్గా ఏం తెలియదు మేడం. ఫోన్లో యూట్యూబ్, అసలు యూట్యూబ్ అంటే ఏం తెలీదు. మీ వీడేదో అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు మేడం, వైజాగ్ వచ్చేసి ఇలా కష్టపడి ఏదో చేద్దామని వచ్చాడు. ఈ లోపు ఏమైంది, ఛానల్లో మాకు డిస్టర్బెన్స్ వచ్చినాయి, బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియదు. వీడు అన్నాడు, అన్నయ్య నేను ఒక 1 రోజులు గొర్రెలు కాపలాకి వెళ్తాను. మళ్ళీ అప్పుడు 1.5 year తర్వాత వీడు వచ్చిన తర్వాత ఒక 1 రోజులు నేను గొర్రెలు కాసుకోవడానికి వెళ్తాను, అక్కడ ఒక 25,000 అంత వస్తాయి, అవి పట్టుకొని వస్తాను, అవి డౌన్ పేమెంట్ కట్టి మనం ఐఫోన్ ఒకటి తీసుకుందాం అని చెప్పి బయలుదేరాడు. సరే నాడు అక్కడికి వెళ్ళాడు. నేను నా ప్రయత్నం లోన్లని ఇవ్వని ఫ్రెండ్స్ అని అందరినీ ఏదో విధంగా నేను ట్రై చేస్తున్నాను, ఐఫోన్ తీసుకోవాలి, ఛానల్ స్టార్ట్ చేయాలని. కట్ చేస్తే వాళ్ళ డాడీకి తెలిసింది ఆ విషయం. మళ్ళీ గొర్రెలు కాయడానికి ఎంత 1.5 year అక్కడ ఫీల్డ్లో ఉండి మళ్ళీ గొర్రెలు కాయడానికి వచ్చాడని చెప్పి వాళ్ళ నాన్న ఇంత 1,60,000 కట్ట తీస్తాడు ఎక్కడ అప్పు చేసి. నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నీ ఫోన్ నేను కొనేస్తానని చెప్పి 15 Pro కొనేసాడు వెంటనే. అక్కడి నుంచి ముచ్చుకవర్లో పెట్టుకొని వస్తాడు 1,60,000 క్యాష్. బాబు నాకైతే అసలు అంటే అలా ఉండాలి పేరెంట్స్ అంటే. అలాగని ఉన్నోళ్ళు కాదు మేడం, ఎప్పుడు తిట్టుకోడు ఫోన్ చేసి. మాకు కూడా ఏం కాదో ఏం చేస్తున్నారు అసలు నాకు ఆ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు, నాకు ఇది తీసుకోడు ఫోను. డాడీ చెప్పండి అంటే ఏం చెప్తాం, ఏం కదా మీరు ఏం చేస్తున్నారు అసలు ఏంటి, రమ్మను గొర్రెలు కాయమని ఇదే చెప్పి కూడా తప్ప ఇలాగ ఒకసారి డబ్బులు తెచ్చిస్తారని అనుకోలేదు. సూపర్, నిజంగానే గ్రేట్. అసలు ఒక ఫాదర్ అంటే ఇలా ఉండాలన్నట్టు చూపించాడు. అప్పటి వరకు అసలు వద్దన్నటోడు, మరి వీళ్ళ అమ్మ ఏం చెప్పిందో లేకపోతే ఆయనకి ఏం పుట్టిందో నీకేందుకు ఆన్లైన్లో నువ్వెందుకు గొర్రెలకు వెళ్ళాలని చెప్పి. థ్యాంక్ యూ మేడం. మీరు ఆడిషన్కి వెళ్ళారా? ఎప్పుడన్నా అన్నారా మీకు నత్తుంది అవసరం మీకు ఇవన్నీ ఇటువంటి ఏమైనా రూమర్స్ వచ్చాయా ఇట్లా? ఎప్పుడు అసలు రాలేదు. బేసిక్గా నత్తుంటే ఇంకా కామెడీగా అనిపిస్తుంది కదా. నీకు అనిపించిందా పోనీ ఎప్పుడైనా నత్తుందని? కాదు, నిజంగా మీకు అనిపించలేదు ఎప్పుడు నాకు నత్తి ఉందని? ఆడికి ఎందుకు అనిపిస్తుంది మేడం, ఎప్పుడు 100 టేకులు చెప్పాలి అనేస్తాడు, ఏదో డైలాగ్ చెప్పాలంటే ఏదో అనేస్తాడు. మళ్ళీ మాకు ఈ తలనొప్పి ఇంగ్లీష్ ఒకటి రూమ్ లో ఇంకా నరకం. ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ లో ఏమైనా డైలాగ్ చెప్తారు ఇంగ్లీష్ లో? పర్లేదు, ఏం కాదు. మాకు ట్రోల్ చేసుకోవద్దా అండి మేము కూడా? పర్లేదు క్యారియర్, పర్లేదు. అదేదో సంథింగ్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ వచ్చిందండి, పామును ఎలా కొడతావు ఏంటి అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ రీల్ నేను కూడా చేశానులేండి. బట్ కానీ ఇప్పటికి ఉందో లేదో తెలియదు కానీ మిలియన్స్ వెళ్ళింది ఆ వీడియో. ఒక్కసారి మీరు మా కోసం చెప్తారా అది? లేదంటే అది కాకపోతే ఏదో ఒకటైనా. బెండకాయలు కొయ్యాలని ఇంగ్లీషే,
ఏదైనా లేడీ ఫింగర్స్ కటింగ్ 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 అనా ఓకే ఒకసారి మీరు చెప్పండి. ఎలా అంటే ఎక్కువ యూజ్ చేసేవాడు అన్యా యువర్ డస్ట్బిన్ ఫెలో వేర్ ఆర్ యు గోయింగ్ నైస్ రైడింగ్ యా ఇలాగనమాట. అంటే ఇలాంటి ఇంకా అన్ని అంటే తోస్తా ఉంటాడు రీల్స్ పైకి, ఒకటే వచ్చిందంటే టక్కని కొడతాడు, నాకు షేర్ చేస్తాడు, చాలా సిన్సియర్ అని. వెంటనే ఇంకోటి మంచిది వస్తే హీరోయిన్ వచ్చినా ఎవరు వచ్చినా అంత విశాలమైన హృదయం, సిన్సియర్గా ఉంటాడు. అంత పెద్ద విశాల హృదయం అయితే బాగోదు, కొంచెం తగ్గించుకున్నాను. ఇప్పటికే 270 ఎన్నో పంపించుంటాడు సిన్సియర్ అని. ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఉందా? అదే అట్టగడగండి మేడం. ఉంది మేడం. ఉందా? కాకపోతే ఉందా? ఉందట. ఒక అమ్మాయి నేను హైదరాబాద్ లో వచ్చి నార్మల్ గా వర్క్ చేసుకుంటా. వామ్మో. తనే ప్రేమించింది. తనే ఇష్టపడిందా మిమ్మల్ని? సూపర్. తనే ఇష్టపడింది. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాను. ఏ క్లాసులు అమ్మా? క్లాసులు కాదు, పాపం చదివిందే థర్డ్ క్లాస్ మానేశాడు మేడం. సో లవ్ స్టోరీ. బెంగళూరుకి వెళ్ళి 1 year వర్క్ చేసుకున్నాను. మళ్ళీ లాక్డౌన్ పడిందని హైదరాబాద్ అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీని క్లోజ్ చేశారులే. ఓకే. ఆఫీస్ పోయి వర్క్ చేసేవాడిని బెంగళూరులో. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది. హైదరాబాద్ లో పరిచయం అయింది. నేను మళ్ళీ మళ్ళీ మా డాడీ ఫోన్ చేస్తే గొర్రెలకు వెళ్ళిపోయాను. అరే ఒక అమ్మాయి మనకి ఇలా ఉంది కదా అని ఫోన్ చేసి, మన గొర్రెలకి వెళ్ళిపోతే వదిలేదా మేడం ఇన్ని? అంటే అంత క్లోజ్ గా పరిచయం అయ్యి తనే ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసి నిఖిత ఎలా ఉన్నావు అంటే ఎవరు నువ్వు తిక్కప్పుకోడా అని. అయ్యో. అంటే అలాగే అనేసింది. అయ్యో. అలాగే అనేసింది. అదేంటి నిఖిత నీకు తెలియదు అంటే అసలు నువ్వు ఎప్పుడుగో నాకు తెలియదు, ఇంకోసారి ఫోన్ చేసావంటే నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆడికి ఇచ్చింది కూడా ఆడి దగ్గర. అంటే తను నన్ను బ్యాట్ చేసిన తన గురించి మంచిగా చెప్పి వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపాను. ఇంత మంచి హృదయం, అసలు విశాల హృదయం నిజంగా. మరి సిన్సియర్ చేయడం తప్పలేదు కదా. నిజంగానే గ్రేట్. అసలు మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి? మేడం సుడిగాలి సుధీర్. ఓకే సూపర్. నాకు కోట శ్రీనివాసరావు గారు మేడం. నిజం. అయితే ఒక్కసారి మా కోసం డైలాగ్ చెప్పాలి మరి. కోట శ్రీనివాసరావు. కోట మీకు ఆయన అంటే ఇష్టం కదా, మరి ఆయన నుంచి ఒక డైలాగ్. ఆయన డైలాగ్ చెప్పలేను అసలు, ఆయన వైబ్రేషన్. సరే పర్లేదండి. ఓకే. ఆయన అంటే చాలా ఇష్టం మేడం. ఇష్టం ఉంటే డైలాగ్ చెప్పలేంటి మేడం? ఆయన్ని చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను నేను. ఆయనలాగా యాక్టింగ్ చేయాలి. అస్సలు ఎనీ క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలుగుతారా మీరు? 2-3 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ బైక్ వేసుకొని 2-3 రోజులు తిరుగుతూనే ఉన్నాను. ఆయన కలుస్తారేమో కానీ కలవనవ్వలేదు వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరూ. కానీ చాలా ఇష్టం మేడం. ఎంత పిచ్చి అంటే ఎవరైనా డైరెక్టర్ ఫోటోలు ఆలీలు అంటేసుకుంటాం. అంటే మేము డైరెక్టర్ అవ్వాలని రవితేజ్ అన్నవి వాళ్ళందరివి ఇన్స్పిరేషన్ గా తెచ్చి తగిలించుకున్నాము. అన్ని ఆ కోట శ్రీనివాసరావుది ఒక కళ్ళజోడు ఏదని ఆహనా పిల్లట్లు ఉంటది కదా, అరగుండి నాదా విశాల హృదయం, నా పేరు బయటికి రావాలని నేను కోరుకోను, 5,000 చెక్కిస్తానని తీసుకోండి అంటే ఆ సంతకం పెట్టలేదు అంటారు కదా. అబ్బాబ్బే నాకు నా పేరు ప్రచురం అవ్వాలని నేను ఎప్పుడు కోరుకోను, మీ పని మీరు చూసుకోండి. తగిలించాడు ఆ సినిమాలోనే కదా మేడం. ఆ కోడిని వేలగట్టుకొని 6 భోజనం అనుకొని తినేస్తారు కదా. ఏమేవ్ 6 మజ్జిగ చుక్కలు తెచ్చిపోయి. నిజంగా గ్రేట్ అసలు ఆయన. చాలా మేడం, హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఇంకా ఆయన ఇంకో 100 ఏళ్ళు బతికినా సరే ఆయన తలుచుకుంటూ బతికేస్తాను, నో ప్రాబ్లం. ఇంకా కలవాలి టైం ఎవరు నాకు కల్పించకపోయినా సరే ఆయన ఉన్నారని ధైర్యంతో బతికేస్తాను. మీకు సుడిగాలి సుధీర్ అంటే ఎందుకని ఇష్టం? ఏదన్నా ఆయన కూడా సిన్సియర్ మేడం, అందుకేనా ఇన్స్పిరేషన్. రవితేజ్ అన్న కూడా ఫస్ట్ అదే. అంటే మీరు మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తే నాకు తెలిసి అమ్మాయిలతోనే స్టార్ట్ చేస్తారేమో. అది అట్లా అడగండి. సుడిగాలి సుధీర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అమ్మాయిలతోనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అంటే ఏది నచ్చిన ఇన్స్పిరేషన్. నాకు ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం, నేను తీసుకున్నా. ఈయనకి సుడిగాలి సుధీర్ అన్న మ్యాజిక్ అంటే ఇష్టం. మ్యాజిక్ ఈయన చేస్తారు. మ్యాజిక్ చేసుకుంటే వెళ్ళాడు అంటే తన లైఫ్ స్టైల్ చాలా డాన్సర్ గా ఉండి దరిద్రం అంటే అంటే ఒక్కోసారి పాపం వాటర్ కూడా ఏదో సంథింగ్ ఉన్నది కదా స్టోరీ. సిచ్యువేషన్ దరిద్రం కానీ ఆయన బతుకు దరిద్రం అంటే ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉంది. అరే ఎన్ని కష్టాల్లో ఉన్నాడని చెప్పరా, ఎంత దరిద్రంగా ఉండి కూడా అంటారు. కష్టాల్లో ఉండి పైకి వచ్చారు కదా. సో మనం కూడా అలా ట్రై చేస్తే రావచ్చేమన్న ఆలోచనతో ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. రవితేజ్ అన్న కూడా ఇన్స్పిరేషన్. రీసెంట్ పాపం రవితేజ్ గారికి యాక్సిడెంట్ అయింది పాపం, త్వరగా కోలుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో మిమ్మల్ని బాగా ట్రోల్ చేసి ఉంటారు, అంటే టోటల్గా ఇక ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఇక మీరంతా. సో ఆ ట్రోల్ చేసిన వీడియోలో మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందని చెప్పేసి అన్నారు, ఆల్రెడీ బాధపడ్డారు కూడా. ఆ ట్రోల్ అయిన వీడియో మాకోసం ఏమైనా చెప్తారా? ఆ డైలాగ్స్ అయినా అంటే అంత దారుణం మేడం అవి. నేను కొద్దిగా నెగిటివ్ క్యారెక్టర్లు చేయడం వల్ల అమ్మాయిలతో కొద్దిగా ర్యాష్గా ఉండడం, అమ్మాయిని జుత్తు పట్టు అమ్మాయిని రేప్ చేసే సీన్లో ఈ నా కొడుకు వాళ్ళ అమ్మను కూడా ఎలాగ చేస్తుంటే బాగుండేది అని దరిద్రంగా మేడం. అయ్యో
ఓకే. అంటే నేను ఈ టైంలో తీసుకున్న దానికి మా ఫ్యామిలీ వాళ్ళని కూడా బాధ పెడుతున్నానేమో అనిపించింది ఆ క్షణంలో మాత్రం. ఓకే. ఆ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో రెస్పాండ్ ఎలా అనిపించింది మరి? అమ్మాలకి ఏం తెలియదు మేడం, వాళ్ళు అసలు నేను చేసిన ఏ వీడియోలో కూడా చూడరు, నేను చూపించలేను. వాళ్ళకి తెలియదు అసలు యూట్యూబ్ అంటే ఎంతసేపు టీవీ దగ్గర కూర్చొని చూడడమే తప్ప యూట్యూబ్లో చేస్తాడు ఇవేం తెలియదు. అంటే ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అంటే ప్రతి చిన్న పిల్లలతో సహా తెలిసిపోతుంది అవును కదా. మేడం, మా అమ్మ చదువు లేదు ఏం లేదు, ఆవులు కాసుకునేది, ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడని తప్ప యూట్యూబ్లో లింక్ వచ్చింది ఓపెన్ చేద్దాం అవేం తెలియదు కదా మేడం. అంటే మీ వైఫ్ ఎప్పుడైనా చూపించలేదు అలా? చూపించలేదు కానీ తను చూసింది అనమాట. చూసింది. సో ఏమనిపించింది మరి, తను ఏమని తిట్టడం ఇవన్నీ? అలాంటప్పుడే మేడం ఎందుకు నీకు ఈ బాధలు, అసలు నువ్వు మమ్మల్ని చూసుకో, ఇంకేం వద్దు, ఇలాంటి సినిమాలు ఏం వద్దు, ఇంట్లో పిల్లలు కూడా అంటే పిల్లలకు ఒంట్లో బాగాలేకపోతే నేను ట్యాబ్లెట్ కూడా కొనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను కంప్లీట్గా. ఓకే. వాడిని మా అమ్మాయి చేతులతో ఎత్తుకుని హాస్పిటల్ తీసుకెళ్ళింది అనమాట. అంతవరకు వెళ్ళిపోయాం మేడం కంప్లీట్గా. ఓకే. మీ వీడియోస్లో మీకు ఇష్టమైన వీడియో, అందులో ఉన్న డైలాగ్స్ మా కోసం ఏమైనా చెప్తారా? అందులో డైలాగ్ లేదు కానీ మేడం, ఒక మెసేజ్ సిపిఆర్ గుండెపోటు వస్తే ఏం చేయాలి అన్న దానికోసం ఒక వీడియో చేశాను మేడం. అది చాలా ప్రౌడ్ అనిపించింది. ఎంతవరకు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కోర్టు జడ్జిలు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు, యుఎస్లో ఉన్న మన తెలుగు సంఘాల వాళ్ళు కూడా స్టేటస్లు పెట్టుకున్నారు, మన సినిమా వాళ్ళు చాలా మంది పెట్టుకున్నారు, డైరెక్టర్లు పెట్టుకున్నారు ఆ వీడియో. డైరెక్టర్ బాబీ గారు జయలోకేష్ ఆ సార్ కూడా పెట్టుకున్నారు స్టేటస్, ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనమాట. ఓకే. అంతకంటే హ్యాపీ లేదు మేడం. అంటే ఫ్రెండ్సే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, ఢిల్లీలో ఒకడు, జమ్మూ కాశ్మీర్లో ఒకడు ఉంటారు, వాళ్ళ గ్రూప్లో ఎవరో షేర్ చేశారని మాకు స్క్రీన్ షాట్ పెట్టేవారు. ఇప్పటికీ పెడుతున్నారు. అంటే సెక్రటరీ డిపార్ట్మెంట్ కానీ లేదా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికీ నెలకు ఒక్కసారి స్క్రీన్ షాట్ ఇక మా వీడియో వచ్చింది. వీడియో కింద వాళ్ళే టైపింగ్ చేసి ఏం పెట్టారంటే, ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంచుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుందని షేర్ చేసుకోండి, ఉంచుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లింక్ ఏం షేర్ అవ్వలే, వీడియో డౌన్లోడ్ చేసి వీడియో డౌన్లోడ్ అయిపోయింది. మా ఛానల్ మిలియన్స్ వెళ్ళిపోయింది. సూపర్. అసలు అది హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఆడపిల్లలాగా సంరక్షించు అంటే ఒక ఎదవులు మీ మీద అటాక్ చేస్తే ఆడపిల్ల మినిమం నీ చేతిలో ఉన్న వస్తువులను వాడుతూ ఎలాగ నువ్వు తప్పించుకోవాలన్నది దానికి ఒక వీడియో చేసాం. ఏం లేదు, ఏం జస్ట్ కూరగాయలు పట్టుకెళ్తున్న అమ్మాయి ఎలా తప్పించుకోవాలనే దానికి ఒక వీడియో చేసాం. అది దానివల్ల మనకు 25 మిలియన్ సబ్స్క్రైబర్స్, వీడియో 5 మిలియన్ కొట్టింది. 5 మిలియన్ యూట్యూబ్లో. సూపర్. అసలు మీ లైఫ్లో జరిగిన ఏమైనా బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? ఇద్దరికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో ప్రత్యేకంగా ఓకే ఈ చూసి ఇంకా తట్టుకోలేని బాధ. అవును మేడం. రీసెంట్గా మా చిన్నాన్న ఇల్లు కట్టిస్తున్నాడు మా నాన్న. అయితే ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఊర్లో జనాలకు ఎలా చెప్పారంటే, వీడు వాళ్ళ కొడుకుకి ఐఫోన్ ఎలా ఇప్పించాడు, వీళ్ళ తమ్ముడు ఇల్లు కట్టేయమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ కొడుకుకి ఇచ్చాడు, డబ్బులు అందులో నుంచి సగం తీసుకెళ్ళిపోయాడు దొంగ అని మా నాన్నని నిందేశాడు. నాకు అది చాలా బాధ అనిపించింది. ఏదో ఒక రోజు వాళ్ళందరినీ నిలదీయాలని ఇల్లు కసిమీరింది మేడం, ఏదో ఒక రోజు. కానీ అది చాలా బాధ అనిపించింది. ఎలా మేడం, అప్పు అంటే అమ్మ నాన్న వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఇంట్లో మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర ఆయన అప్పులు ఇస్తాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే ఇలా చేయడం తప్పు అనిపించింది నిజంగా నాకు. అంటే వాళ్ళకి ఒక ఆన్సర్ చెప్పాలి, ఫైనల్గా ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. ఒక మంచి మెసేజ్ అయితే పక్కాగా నిజంగా చెప్తున్నా, మీరు పక్కా 100% సక్సెస్ అవుతారు కూడా. ఎందుకంటే ఇంత కష్టం ఉంది మీ వెనుక, అసలు మీ విజయం వెనక. ఆల్రెడీ సక్సెస్ అయినట్టే, ఇంకా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. బేసిక్గా మీరు ఇందాక అన్నారు ఏమని, ఆ టీంలో ఉండే వాళ్ళు పడక మమ్మల్ని తీసేశారు అని. బట్ కానీ కొంతమంది జనాలుండి అజయ్ గారే మిమ్మల్ని తీసేశారు అని చెప్పి స్టాక్ వచ్చింది, నిజమేనా? అంటే మరి మీకు ఎలా తెలిసిందని నాకు తెలీదు, మేమైతే మనస్ఫూర్తిగా అలా కాదనుకుంటున్నాం. సో అందుకోసమని ఇంకా అజయ్ గారిని ఏదో మిస్టేక్ అని, సో ఇలా తీసేశారని చెప్పేసి అని టాక్ వచ్చింది. అమ్మో, అసలు ఎలా తెలిసిపోతాయి మేడం, నాకు అర్థం కాదు. అంటే తెలిసిపోవచ్చు, మళ్ళీ తెలిసిపోతాయి అంటే అంటే తెలిసిపోతున్నాయి అంటే నిజమే ఉండొచ్చు కదా. అబ్బా నేను అలా అంటలే మేడం, అంత ఎలా వస్తాయి మీ దగ్గరికి అసలు అంత ఇది కానీ. అంటే సోషల్ మీడియా కదా. సోషల్ మీడియా ఓకే, ఇన్ని రోజులు సినిమా వాళ్ళు ఇంటర్వ్యూలు జరిగి సినిమా వాళ్ళు చేస్తుంటే నిజంగా సోషల్ మీడియా వాళ్ళకి ఇలా తెలిసిపోతాయి అనుకున్నాను, కానీ నా దాకా వచ్చేసరికి నిజం అనిపిస్తుంది. సో అలాగేం కాదు మేడం, ఇగో ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి మా మీద కొద్దిగా నెగిటివ్గా వాడితో మాట్లాడడం వల్ల వాడు నిజమేమో అనుకొని బయటకు వచ్చాము. ఆ తర్వాత నిజం కాదని తెలిసినా మేము లోపలికి వెళ్ళదు ఇంకా. ఓకే, అంతే. అంటే ఈగో హర్ట్ వచ్చిందన్నమాట ఇక. ఖచ్చితంగా మేడం.
మరి ఈ విషయంలో ఈగో ఉండాలో ఉండకూడదో తెలియదు, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేడం నేను అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది వాళ్ళే కదా మరి మీకు. సో లేదు మేడం, ఆర్ఎన్ఏజే కంటే ముందు వేరే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు నాకు. అక్కడ చూసిన తర్వాత ఆర్ఎన్ఏజే దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే, డైరెక్ట్గా ఆర్ఎన్ఏజే దగ్గరికి వెళ్ళలేదు. ఆర్ఎన్ఏజే ఎవరు నాకు తెలియదు అసలు. టిక్టాక్లో స్టార్ అట, ఇన్స్టాగ్రామ్లో స్టార్ అట, నాకు తెలియదు. వాడిని కూడా అడిగేవాడు నేను, మరి నువ్వు స్టార్ అంటారా అందరూ, నువ్వు నాకే తెలియదు అనేసి. ఊరికాని అందరికీ తెలిసి నీకు తెలియదు ఏంటి అంటారు. నిజంగా నాకు తెలియదు నువ్వు ఎవడో అసలు అనేవాడిని. కామెడీగానే నాకు తెలియదు ఆర్ఎన్ఏజే. వేరే వాళ్ళతో చేసినప్పుడు నేను వీడికి నచ్చి అన్నయ్య నెగిటివ్ క్యారెక్టర్ బాగా చేస్తాడని పిలిచి అన్నయ్య మనం కలిసి చేద్దామని నన్ను పిలిస్తే వెళ్ళాను. ఓకే, నేనంతా నేను అజయ్ దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, బట్ కానీ ఒక ఫేమ్ వచ్చిందంటే కనుక అజయ్ గారి టీంలో చేసినప్పుడే కదా మీకు ఫేమ్ వచ్చింది. అదే మేడం, ఇప్పటికీ నా కృతజ్ఞత అదే. వాడి వల్లే నాకు ఇలా గుర్తుపడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అది నా కృతజ్ఞత, అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. బట్ కానీ మరి పిలిచారు కదా, పిలిచిన తర్వాత కూడా వెళ్ళకపోవడం అంటే తప్పు కదా మరి. అవును మేడం, తప్పే. కాకపోతే మళ్ళీ ఎలిగెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అవును ముందులాగే చేశాడు ఇప్పుడు చేయడానికి గ్యారంటీ అని వాడికి ఉంటుంది కదా. వాడు ఫస్టే నన్ను అనుకోకూడదు అసలు. శివని ఇలాగ అన్నాడా ఇలా చేశాడని ఏం అనుకోకూడదు. చెప్పాను కదా మీకు ఇందాకలా. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడని. సో అది ముందే ఉంటే బాగుండేది. సో ఏం లేదు మేడం, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఎక్కువ ఓవర్గా వాడికి చెప్పేశారనమాట నెగిటివ్ థాట్స్. అందుకు ఓకే, ఎనీవే ఇప్పుడు మీ ఛానల్లో చేస్తున్నారు కదా, ఎటువంటి కంటెంట్ వీడియోస్ చేస్తున్నారు మీరు? డిఫరెంట్గా ఉంటాయి మేడం. కొన్ని మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఛానల్లో ఖచ్చితంగా ఇది జనాలకు ఉపయోగపడుతుంది అనుకుని వీడియో కొన్ని పెడతాం. ఫిక్షనల్గా కొన్ని, అంటే మేమంతా మేము ఊహించుకొని ఇలా పెడితే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని వెళ్ళిపోతుంటాం. ఓకే, డైరెక్షన్ ఎడిటింగ్ మొత్తం మీదేనా? మేమే మేడం. తమ్ముడు ఆలోచిస్తాడు ఒక పాయింట్, దాన్ని వచ్చి నాకు చెప్తాడు, దాన్ని మేము ఇంకా డెవలప్ చేసుకుంటా వెళ్ళిపోతాం. నా ఆర్టిస్ట్గా నా బాధ్యత నేను, ఈడు కెమెరామెన్ డైరెక్టర్గా ఈడు బాధ్యత ఈడు. ఓకే, మంచి మెసేజ్ వీడియోస్ చేస్తున్నారు అనమాట. సో కామెడీ కూడా ఏమైనా ట్రై చేయలేదా? చేస్తున్నాం. ఫస్ట్ ఒకటి పెట్టాం, అది బాగుంది. ఈలోపు ఒక సిరీస్ రన్ అవుతుంది మేడం. ఇది అయిపోయిన వెంటనే చేస్తాం. మనకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇలా చేస్తున్నామంటే మన సుబ్బు సార్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు మేడం. ఆయన అస్సలు ఇంకా సార్ ఇలా మాకు ఆర్టిస్టులు కావాలంటే టక్, సార్ మాకు లొకేషన్ కావాలంటే టక్, సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పర్మిషన్, అసలు ఎందుకు మేమంటే అంత ఇదో తెలియదు మరి. సార్ మాకు అవసరం అంటే చాలా శివ నువ్వు కేఫ్ కాడికి వచ్చామా మనం మాట్లాడదాం అని చెప్పి టక్ 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 అని. ఆయన మొన్న సీరియల్లో చాలామంది ఆర్టిస్టులని మాకు యూట్యూబ్లో చేయడానికి పంపించారు మేడం. సీరియల్ ఇంచుమించు ఆయనకి 20 సీరియల్ చేశారట. అంటే పెద్ద క్యారెక్టర్లు కాకపోయినా సీనియర్ సినిమాల్లో చేశారట. పుష్ప 2 మూవీలో కూడా ఉన్నారట ఆయన. మాతో యూట్యూబ్లో ఒక వీడియో చేయడానికి వచ్చారు. చాలా హ్యాపీ. అమ్మాయిల్ని కానీ ఆర్టిస్టులు కానీ సుబ్బు సార్ బాగా పంపిస్తారు. ఏదైనా మన మంచితనమే కాపాడుతుంది మనల్ని. మంచి మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా ఐక్యూ టీవీ తెలుగు తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, మరింత ఎంటర్టైన్మెంట్తో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. నేను మీ శిల్పారెడ్డి. ఐక్యూ టీవీ తెలుగు ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రూత్. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.